హసంతికా శ్యామల. ఈ తల్లి రాజశ్యామలాంబిక అంశంలో ముఖ్య అవతారం. శ్యామల విద్యా విధులలో ఈమె విఘ్న వినాశిని. పరిశీలిస్తే మాతంగి విద్యల్లో మరో విఘ్న వినాశిని కూడా ఉంది. ఆమె పేరేమిటయ్యా అంటే సుముఖి అంటారు. కొన్ని చోట్ల ఆమెను కరిముఖి అని కూడా అంటారు. ఎందుకని కరిముఖి అంటారు? ఏనుగు వదనంతో ఉంటుంది కాబట్టి. అసంతికా మాతకు వస్తే, అసంతికా శ్యామల విషయానికి వస్తే స్వర్ణవర్ణ రవికతో మోకాలి వరకు ఎర్రని వస్త్రంతో ఉంటుంది. హరిత నీల వర్ణముల మిశ్రముగా ఉంటుంది. అంటే గరిక రాయి వలె రంగుల కలయికలో చెప్పబడుతుంది. సాధకులు తమ సాధనలో మొదటిగా అసంతికా శ్యామలను ప్రార్థిస్తారు. శ్యామలాంబిక పరిచారికగా చెప్పబడే ఈ తల్లి ఆనందములకు సంతోషములకు చిహ్నము. అంటే సాధకుడు తలవగానే ఈ వెంటనే పలికి మోక్ష మార్గంలో అడ్డుపడే విఘ్నాలను తొలగించి జీవన్ముక్తులు చేసే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. ఈ విధంగా ఈ అసంతికా శ్యామలాంబకు ఇవ్వవలసిన అనుగ్రహాన్ని అందుకునేందుకు దోహదపడుతూ తానే స్వయంగా శ్యామలగా కాకుండా ఒక సేవకురాల్లా కనిపిస్తూ మనకు సేవా శ్రమలలో ఉన్న తృప్తిని పరిచయం చేస్తుంది. కాబట్టి ఎవరైతే హసంతికా శ్యామలను ఉపాసన చేస్తారో, సాధన చేస్తారో వాళ్ళకు ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోతాయండి. ఎక్కడ అడ్డంకి పడుతుందో అడ్డంకులన్నీ తొలగిపోతాయి, విఘ్నాలు తొలగిపోతాయి, అనుకున్న పనులు అవుతాయి. కాబట్టి ఒక గణపతి మనం ఎలా చేస్తాం మనకి విఘ్నాలు కలగకుండా, అలా ఈ శ్యామలా సాధనలో అసంతికా శ్యామల సాధన చేసే వాళ్ళకి ఎటువంటి విఘ్నాలైనా తొలగిపోతాయి. ఇందులో సంశయం లేదు. మీరు అసంతికా శ్యామలను ఒక్కసారి మనసులో తలుచుకొని చూడండి, ఎటువంటి విఘ్నాలైనా తొలగిపోతాయి.